ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఒంగోలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి, బాలినేని ప్రణీత్ రెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడి సుజాత, కట్టారి శంకర్ మరియు డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, సీతారాం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీఐపీ రోడ్లోని విశ్వసేవిత వృద్ధ ఆశ్రమంలో నిత్య అవసర సరుకులు పంపిణీ చేశారు. తదనంతరం కోవిడ్ సెంటర్లో ఉన్న మాతా శిశు వైద్యశాలలో వైఎస్ఆర్సీపీ మహిళల ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది కిందగాను 51వ జన్మదిన శుభ సందర్భముగా జిల్లా తరపున వారికి శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేస్తూ వారి యొక్క పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదవారందరూ కూడా సంక్షేమ పథకాలు అందుకొని ఈరోజు ఆ లబ్ధిదారులందరూ కూడా మరలా జగన్ ముఖ్యమంత్రి రావాలి, 175కు 175 స్థానాలు గెలిపించాలి, 25 పార్లమెంటు స్థానాలు గెలిపించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు మన ప్రకాశం జిల్లాలో మన వాసన నేతృత్వంలో ఇక్కడ 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానము గెలిపించి జగనన్నకు అంకితం చేయవలసిందిగా మీ ద్వారా జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఎక్కడ చూసినా అంతర్జాతీయ స్థాయిలో కూడా జగన్ చేసే కార్యక్రమాలు, వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయని ప్రధానమంత్రితో సహా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, అధికారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, సచివాలయం అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఈరోజు ఇవన్నీ కూడా మేము చేయాలి, మా రాష్ట్రంలో కూడా ప్రజలందరికీ అందించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఉన్నారు. అంటే జగన్ చేసే కార్యక్రమాలు మరి ఈరోజు ఎక్కడ పట్టినా కూడా ఒక మంచి కార్యక్రమాలు ప్రజలకు చేస్తున్నారు. అట్టడుగున బీదవారిని కూడా పైకి తీసుకురావాలనే ఒక మంచి సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు అందరం కలిసికట్టుగా రేపు రాబోయే 24 ఎన్నికల్లో మరి జగనన్నకు మద్దతిస్తూ ఈ జిల్లా తరపున మనమందరం కూడా అన్ని స్థానాలు గెలిపించి అంకితం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షులుగా జిల్లా ప్రజలను, స్థానిక నాయకులను, కార్యకర్తలను అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. మార్పుల్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా మార్పులు అనేది సహజం. ఒకవేళ కొన్ని స్థానాల్లో స్థానికంగా ఏదైనా ఉన్నా అవన్నీ కూడా లోకల్గా సర్దుబాటు చేసుకొని మరి స్థానం మార్చినంత మాత్రానే ఈ స్థానం పోతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. జగనన్న క్రేజ్ మీద ఈరోజు ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలనే తపనతోనే ఈరోజు ఎక్కడన్నా మార్చినా
ఎలాంటి ఇబ్బంది లేదు, అందరినీ కూడా ప్రజలు గెలిపిస్తారని తెలియదు. మీ దృష్టికి వచ్చిందా మార్చే విషయం జగన్ జిల్లా అధ్యక్షుడిగా మీకు చెప్పారా అని చెప్పి అడుగుతున్నాడు. జిల్లా అధ్యక్షుడిగా మీకు తెలిసే మార్పులు చేర్పులు జరిగినాయా లేదా అని. జిల్లా అధ్యక్షుడు అంటే అధిష్టానం అది చెప్పొచ్చు దానికి పెద్ద ఇచ్చేయాల్సినంత అవసరం. ఎందుకంటే మేము ఈరోజు అధిష్టానం అనేది ఆయన అక్కడ ఉండే సలహాదారులతో పెద్దలతో కూర్చొని రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం చేయాలని ఒక కార్యక్రమం తీసుకుంటారు తప్ప అవసరం ఉన్నచ్చట జిల్లా అధ్యక్షులు కానీ అక్కడ స్థానిక నాయకులతో కానీ సంప్రదింపులు కూడా జరుగుతుంటవి. కాబట్టి త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొన్ని సందర్భాలలో అధిష్టానం తీసుకుంటుంది కానీ దాని గురించి పెద్ద అనుకోవాలి. అందరికీ నమస్కారం. జనం మెచ్చిన నాయకుడు, జనంలో నుంచి పుట్టిన నాయకుడు, జననేత జగన్ అన్న యొక్క బర్త్డే సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అలాగే మన జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బాలేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క వారసుడు మా యువ నాయకుడైనటువంటి ప్రణీత్ రెడ్డి గారి యొక్క మరి అధ్యక్షతన అలాగే వారికి ముఖ్య అతిథులుగా మా కూడా చైర్మన్ గారు అందరూ కూడా వచ్చి మరి పెద్ద ఎత్తున ఇక్కడ వారికి భారీ కేక్ కట్ చేసి వారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ఆయన పాదయాత్రలో 3680 కిలోమీటర్ల తీరిక పాదయాత్రలో జనాలందరినీ కూడా మెప్పించి నాయకుడు అయ్యాడు, అలాగే సీఎం కూడా అయ్యాడు. మరి ఈ రోజున వారిచ్చినటువంటి పథకాలు అయితేనేమి, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇచ్చినటువంటి పట్టు అయితేనేమి, ఏదైనా సరే ముఖ్యంగా మహిళల పక్షాన్ని వాళ్ళు నడిపిస్తున్న విధానం అయితేనేమి, ప్రజలందరూ కూడా అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా మెప్పించగలిగిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన గౌరవ సీఎం గారు. ఖచ్చితంగా వారు 100 ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, అలాగే ఇంకా మరిన్ని మరి స్థానాల్లో గెలుపొంది మరి ఏదైతే 175 సీట్లని మరి గెలుపొందని ఆశిస్తున్నారో ఆయన ఆశయం మేరకు మరి ప్రజలందరూ కూడా కష్టపడి పనిచేసి గెలిపించాలని, అలాగే మరి ప్రకాశం జిల్లాలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి 8 సీట్లు కూడా గెలిపించాలని చెప్పి మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆయన ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే 2004లో ఎట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని సీఎంగా చేసి 2009 ఎట్లా ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చారో, జగన్ గారు అట్లాగే 2019లో ఎట్లా గెలిపించారో మళ్ళీ 2024లో అట్లా గెలిపిస్తారని గంటా బలంగా చెప్తున్నాను. అంతేకాకుండా జగన్ గారు ఒక రోల్ మోడల్ అండి. ఆయన పెట్టిన స్వచ్ఛమైన సిస్టమ్ అయినా, వాలంటీర్ సిస్టమ్ అయినా కన్ఫామ్గా ఈ మార్గం చెప్తున్నాను చూసుకోండి. అన్ని రాష్ట్రాలు కాపీ చేయబోతున్నారు. ఇది ఒక గ్రేట్ సిస్టమ్. ఇలా ఇప్పుడు ఒక హౌస్ డెలివరీ సిస్టమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. తెలంగాణలో చూస్తే ఎవ్రీ ఫస్ట్కి చూస్తే ప్రతి ఒక్క పెన్షన్ కోసం పెద్ద క్యూ పడుతుంది. ముస్లింలందరూ చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. సో కన్ఫామ్గా ఈ సిస్టమ్ ప్రతి స్టేట్ కాపీ చేయబోతుంది. అట్లాగే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడి పనిచేయాలి. నెక్స్ట్ మన ప్రభుత్వం రావాలి. ఏం చేయాలి? ప్రజలందరి చేత ప్రేమగా పిలుచుకునే జగనన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున పార్టీ ఆఫీసులో మన ప్రియతమ నేత బాలేని శ్రీనివాసరెడ్డి గారి సూచన మేరకు మన యువ నాయకుడు ప్రణీత్ రెడ్డి గారి అధ్యక్షతన, అలాగే రాహుల్ అధ్యక్షుడు ప్రకాష్ శంకర్ గారి అధ్యక్షతన, వెంకటరెడ్డి గారు, అలాగే దయ్యర్ గారు, పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రోజున అత్యంత ఉత్సాహంతో కేక్ కట్ చేసి వారి జన్మదిన వేడుక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా, రాష్ట్రంపై దేశం మొత్తం కూడా ఇది చూసే విధంగా జగనన్న సంస్కరణ తీసుకొచ్చిన విధానం, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, మధ్యలో ఈ రోజున రాష్ట్రంలో అలాగే వైద్యంలో 10 రకాలైన ఆరోగ్య సమస్యలన్నింటి చేసి ఆరోగ్యశ్రీని పెంపొందించింది. అట్లాగే మరిన్ని రోగాలు కూడా, క్యాన్సర్ అని బట్టి రోగాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వటం, మహిళల్ని సాధికారత వ్యక్తులందరూ కూడా, ప్రజలందరూ, పార్టీ శ్రేణులు, మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న మా ముఖ్యమంత్రి అనే దిశగా వైనాడు 175ని సాధించుకునే విధంగా ముందుకు వెళ్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఈ రోజున మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే హ్యాపీ బర్త్డే టు అన్న జగనన్న. మీరు 100 ఆయుధ ఆరోగ్య ఈశ్వరాలతో ఉండాలని, ఎప్పుడు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మీరు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నా. బీసీ బడుగు 15 వర్గాల్లోకి ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా అన్నింటిలోనూ బీసీలకి అండగా ఉండి బీసీల పట్ల పక్షపాతిగా నిలిచిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు.
బీసీలందరూ కూడా రేపు రాబోయే కాలంలో మీకు అండగా ఉంటారు. మీరు ఈ బీసీలకి ఏమేం చేస్తున్నారు? కార్పొరేషన్స్ ఇచ్చారు, అలాగనే చైర్మన్ పదవులు ఇచ్చారు, అలాగనే బీసీలకి అన్నింటిలో 50% రిజర్వేషన్ కల్పించారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా 50% రిజర్వేషన్ని ఇక్కడ తీర్మానం చేసి పంపించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. కనుక రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు అండగా ఉండి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునే నందుకు బీసీలందరూ అండగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై అమ్మా ముందు రమ్మ ముందు మా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అమ్మా. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే. పెన్షన్లు వస్తున్నాయి నెల వాలంటీర్లు తెచ్చుకున్నారా? వెనకరానే ఒక్క నిమిషం మీరు కూడా తలా దీన్ని మీరు కూడా ఇటు వచ్చి అయిపోయింది కానీ త్వరగా కానీ మిమ్మల్ని ఏ బండి ఎక్కినా నా బండి ఎక్కినా? ఓకే అవునా గారు ఈ రెండు జనం మెచ్చిన నేత జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మీరు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వాసన్న సూచన మేరకు బీసీసీఎల్ ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఈ తదుపరి కార్యక్రమాలకి అటెండ్ అవుతాము. అలాగే ఈరోజు ఇంత బీసీలకి మంచి పథకాలు ఇచ్చిన నేత ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది. అలాగే 2024లో కూడా బీసీలు అందరం ఐక్యత ఉండి ఆయనకి మద్దతుగా ఉండి మంచి మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటూ, అలాగే ఇక్కడ వాసన్నకు కూడా మంచి మెజార్టీతో మేము నడిపిస్తామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జనం మెచ్చిన నేత జననేత మన జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సిటీ ప్రెసిడెంట్ శంకర్ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు వృద్ధాశ్రమంలో జగనన్న బర్త్డేకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా మేము ఏదో ఒక ప్రోగ్రాంలో జగనన్న బర్త్డే కానీ వాసన్న బర్త్డే కానీ అలాగనే మా రాజశేఖర రెడ్డి గారి బర్త్డే కానీ వృద్ధాశ్రమంలోనే మేము బీసీసీఎల్ తరఫున ఆనవాయితీగా వస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వృద్ధాశ్రమంలో వీళ్ళందరికీ జగనన్న బర్త్డే సందర్భంగా వీళ్ళకి అన్నికి నిత్యావసర వస్తువులు ఇవ్వటం అన్నిటికీ సంతోషంగా ఉంది. ఎప్పుడూ జగనన్న బీసీల పక్షపాతి, బీసీ ఎస్సీ మైనార్టీలు బాగుండాలని వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం ఎంతవరకు ఉపయోగపడుతుంది. కొన్ని 2,40,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకే పంచిపెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కనుక రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు మనందరం కష్టపడాలని సందర్భంగా తెలియజేస్తూ, అట్నే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యతలు మనందరం తీసుకోవాలని సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై జగన్, జై జై జగన్ తెలియజేస్తూ, అలాగే ప్రకాశం జిల్లా టైగర్ వాసన్న సూచనల మేరకు ఇక్కడ విశ్వసేవిక ట్రస్ట్లో గోలి తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అందుకు ముందుగా తిరుపతిరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా మరెన్నో పుట్టినరోజు జరుపుకొని మంచి కార్యక్రమాలు పేద ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
అటే వెళ్ళమంటారా? ఓకే. ఈరోజు జగనన్న పుట్టినరోజమ్మా. మాట్లాడుకుంటా ఉన్నారు అన్నిటికన్నా అవుతుంది నాగేంద్ర వెళ్తాను బ్రో మనీ తీసి సరే సార్. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లాలో పలు కార్యక్రమాలతో పాటు గారి ఆదేశం మేరకు ఈ రోజున మాతా శిశు వైద్యశాలలో ఉన్న పేషెంట్స్కి బ్రెడ్ అవి చేయడం జరిగింది, ఫ్రూట్స్ అవి ఇవ్వడం జరిగింది. అలాగే మన ఒంగోలులో పలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అందరూ కూడా సీఎం గారి వెంట ఉండి వారి జన్మదిన సందర్భంగా మనం రాబోయే జన్మదినానికి వై నాట్ వన్ సౌత్ అనే విధంగా అందరూ ఆ కానుకలు అందించాలని కోరుకుంటూ మరొక్కసారి మా వాసుల తరఫున కూడా ప్రజలందరికీ వాసుల తరఫున ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంతోషం అండి. ఈరోజు మన ఆనర్ఫుల్ సీఎం గారి జన్మదినం సందర్భంగా మా చైర్మన్ గారు మేడం గారు మా హాస్పిటల్కి వచ్చి మా పేషెంట్లకి ఈ ఫ్రూట్స్ బ్రెడ్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషం అండి. ఈ సందర్భంగా మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా తరఫున మరొక్కసారి నా హార్దికమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 2019 తర్వాత ఆయన ఎన్నికల తర్వాత మహిళా సాధికార దిశగా నన్ను ఉడా నమ్మకం ఉంచి అందరికీ పదవులు ఇస్తూ మళ్ళీ నాకు కూడా ఉడా చైర్మన్గా రెన్యూవల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇస్తున్న ప్రోత్సాహం, మహిళా సాధికారత ముఖ్యమైన దిశగా నడిచిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని తెలియజేసుకుంటూ కోరుకుంటూ సెలవు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా అనేక పలు సేవా కార్యక్రమాలు వాసన్న ఆదేశాల మేరకు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మాతా శిశు వైద్యశాలలో వడా చైర్మన్ గారు అయినటువంటి మీనాకుమారి గారి ఆధ్వర్యంలో పేషెంట్లకి అలాగే బాలింతలకి వాళ్ళకి బ్రెడ్స్ అలాగే పండ్లు ఇవి కూడా అందించడం జరిగింది. నిండు నూరేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ దిశగా ప్రజలందరి మన్ననలు మళ్ళా 2014లో ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి 2024లో ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ, అలాగే ఆయన ఏదైతే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున బడుగు బలహీన వర్గాలందరినీ కూడా హక్కులు చేర్చుకొని ఈ రోజున ముందుకెళ్తా ఉన్నారు. అదే దిశలో ఆయన పయనించి ఆయన ఏదైతే ఉద్యమంగా ఈ రోజున వై నాట్ 175 అని ఆయన చేపట్టారో ఆ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకుంటూ వాసన్న అండదండలతోటి ఆయన ఈ రోజున మాకు ఆయన ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరి దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పేసి ముందు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో పాటు అధికారంలో కూడా ఉండాలని చెప్పేసి మహిళలందరి తరఫున మేము కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన ఒంగోలు నియోజకవర్గం నుంచి మహిళల తరఫున అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే వై నాట్ 175 అన్న కార్యక్రమంలో భాగంగా రాబోయే ఎలక్షన్లో
వాసు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేమందరం కలిసి జగనన్న అభివృద్ధికి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి శాయశక్తులా కృషి చేసి చేస్తామని చెప్తున్నాం. నమస్కారం. ఈరోజు మన సీఎం గారు పుట్టినరోజు సందర్భంగా మా పార్టీ కార్యాలయంలో, అలాగే మన మాతా శిశు వైద్యశాలలో, అలాగే ఇంకా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మా వాసన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ మేము చేపడుతున్నాము. జగనన్న ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మా జగనన్న రేపు కాబోయే ముఖ్యమంత్రిగా మేము చూడాలి. దాంట్లో మా వాసన్న మంచి మెజార్టీతో గెలిచి మా నియోజకవర్గంలో మా వాసనను మేము గెలిపించుకొని జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మా జగనన్న ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడు ప్రార్థిస్తున్నాం.